నెయ్యి వేసాను. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటానండి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయినవి తీసేస్తున్నాను. ఇదే కళాయిలో ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇలా క్రష్ చేసేస్తే విడిపోతాయండి. వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో లవంగం, చెక్క, బిర్యానీ మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసాను. పసుపు కూడా మంచి ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పౌడర్ అండ్ ఇది అండి బిర్యానీ మసాలా, కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు గుడ్లు వేసుకొని ఇందులో ఫ్రై చేసుకుంటే ఉప్పు, కారాలు, మసాలాలన్నీ చక్కగా పడతాయండి. ఎగ్స్ని వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. మనం కలిపేటప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు ఈ మసాలాలో టమాటాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని అందులో వేసి కుక్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా కుక్ అవుతాయి. అవి చూడండి ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసింది. నేను కొంచెం కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసానండి. కర్రీ అయిపోయిందండి. వేరే గిన్నె పెట్టుకున్నాను. కర్రీ కొంచెం వేసాను. హాఫ్ లేయర్ వేసి హాఫ్ లేయర్ రైస్ వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలండి. వేయించిన జీడిపప్పులు, ఇవి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా కొంచెం కర్రీ పైన వేసుకోవాలి. మిగిలింది సేమ్ అట్లే ప్రాసెస్ రావాలండి. మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలండి. అలా 4 లేయర్స్ వేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ వేసినట్లే కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని దమ్ ఇచ్చుకోవాలండి. మూత పెట్టి ఇట్లా వెయిట్ పెడితే మనకి ఆవిరి బయటికి పోకుండా ఉంటుందండి. ఫస్ట్ గిన్నె మీదే పెట్టి కుక్ చేశానండి. ఇప్పుడు అడుగంటకుండా ఒక పెనం పెట్టుకొని పెనం పైన మనం గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని వెయిట్ పెడితే ఆవిరంతా పోకుండా దమ్ అవుతుంది. అలా ఈజీ అండి. మనం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.